ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలు హోమక్రతువు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని నందివెలుగు గ్రామంలో వెంచేసి ఉన్న చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో తొలి అమావాస్య తిథిని పురస్కరించుకొని మహాకాలభైరవ రుద్రహోమం, ఉమామహేశ్వర సహిత కాలభైరవ అభిషేక పూజలను శాస్త్రానుసారంగా విశేషంగా నిర్వహించారు. పరిసర గ్రామ భక్తులు, తెనాలి పట్టణ ప్రాంత భక్తులు విశేష హోమక్రతువులో అభిషేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ అర్చక స్వామి పూజ విధుల విశిష్టతను మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు ఈరోజు ఆదివారం అమావాస్య అందున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి అమావాస్య సందర్భంగా పురస్కరించుకొని స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు శ్రీ మహాకాలభైరవ రుద్రహోమం, అట్లాగే శ్రీ ఉమామహేశ్వర సహిత కాలభైరవ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమ మహోత్సవాలన్నీ కూడా 50 మంది భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి, గ్రామంలో ఉండేటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక పూజా కార్యక్రమాలలో చాలా మంది భక్తులు పాల్గొని వారి యొక్క భక్తిని తెలియజేసుకుంటూ స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులు మరియు దాతలందరికీ కూడా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు మరియు ఆ కాలభైరవ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.